హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ఆలయం సరూర్ నగర్లో సాగర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయం పేరే కర్మన్ ఘాట్ హనుమాన్ మందిర్. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. ఒకప్పుడు ఈ ప్రాంతం లక్ష్మీపురం గూడెం అని ఒక అడవి ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో. కానీ ఒకప్పుడు ఆ టైంలో 11వ శతాబ్దం టైంలో ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడికి ప్రతాపరుద్రుడు వేటకు వచ్చినప్పుడు ఆయన వేటాడి అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయనకు దూరం నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అని ఒక మంత్రం వినపడింది. ఎవరు ఆ మంత్రాన్ని పఠిస్తున్నారని చెప్పి ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకుంటున్న హనుమంతుని విగ్రహం కనపడింది. ఆ విగ్రహం నుంచి ఆ మంత్రాలు వస్తున్నాయి, శ్రీరామ్ శ్రీరామ్ అని. అప్పటికప్పుడు ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని అందరినీ పిలిపించి అక్కడ మంచిగా పూజలన్నీ చేసి తన అంతఃపురానికి తిరిగి వచ్చాడు. ప్రతాపరుద్రునికి నైట్ కలలో హనుమంతుడు కనపడి తనకు ఆలయం నిర్మించమని కోరాడు. ప్రతాపరుద్రుడు వెంటనే ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు మనం రాజగోపురాన్ని చూస్తున్నాం. చాలా పెద్దగా, చాలా బాగుంటుంది. ఈ రాజగోపురం పక్కనే ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ధ్యానం చేస్తున్న హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ హనుమంతుని ఆలయంతో పాటు శ్రీరాముడు, శివుడు, సరస్వతి, దుర్గా, సంతోషిమాత, వేణుగోపాల స్వామి మరియు జగన్నాథ స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ టెంపుల్ లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఇది గర్భగుడి దగ్గరికి దారి. ఇక్కడ వరకే ఫోటోగ్రఫీ ఎలా ఉంది. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి హనుమంతుని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. అలాగే మంగళ శనివారాల్లో పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంవత్సరాల తర్వాత ఔరంగజేబు హైదరాబాద్ని ఆక్రమించుకున్నప్పుడు మొఘల సైన్యం చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన దేవాలయాల్ని కూల్చేశారు. అదే క్రమంలో వాళ్ళు ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం దగ్గర కూడా వచ్చారు. కానీ మొఘల సైన్యం ఈ ఆలయం కాంపౌండ్ వాళ్ళని కూడా దాటలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఈ పరిసరాలకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఉరుములు, సౌండ్లు, భయంకరమైన సౌండ్లు వినపడేసరికి వాళ్ళు భయంతో ఎన్నిదిరిగి వెళ్ళి రాజుకు చెప్పారు. అప్పుడు కోపంతో ఔరంగజేబే స్వయంగా ఈ ఆలయాన్ని కూల్చడానికి వచ్చాడు. ఔరంగజేబు ఈ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశంలో పిడుగులాంటి శబ్దంతో ఓ గర్జనలాగా కొన్ని మాటలు వినపడ్డాయి. అవి ఏంటంటే, మందిర్ తోడ్నా హై రాజన్ తో కర్మన్ ఘాట్ అని వినపడింది. దీని అర్థం ఏంటంటే, మీరు ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినతరం చేసుకోండి. ఆ మాటలకు ఔరంగజేబుకు భయం పుట్టి తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అలా ఈ ప్రాంతానికి, ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అని పేరు వచ్చింది. అలాగే కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం అంటారు.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మిషను, ఇక్కడ మనం ఏదైనా పూజలు చేయించుకోవాలని ఇక్కడున్న ఆలయాల్లో ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రసాదం కొనుక్కోవాలంటే కూడా ఆ ప్రసాదం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లడ్డు, పులిహోర, చెక్క పొంగల్ లాంటిది సెలెక్ట్ చేసుకుంటే మొత్తం టోటల్ అంతా కనిపిస్తుంది. ఆ టోటల్ని మనం ఒక స్కానర్ వస్తుంది, మనం ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పే చేసి ఆ స్లిప్పులు తీసుకొని ఆ టెంపుల్లో అక్కడ ఉన్న ఏ టెంపుల్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెంపుల్లో ఆ పూజలు చేయించుకోవచ్చు. అలాగే ప్రసాదం కౌంటర్లో మనం ప్రసాదం తీసుకోవచ్చు అనమాట ఆ స్లిప్పులతో. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాహన పూజ చాలా ప్రసిద్ధి. ఎవరైనా వెహికల్ కొన్నప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు. దీనికోసం వెనపక్క ఒక చిన్న గుడి ఉంది, అలాగే సపరేట్గా ఒక మంటపం కూడా ఉంది. రోజుకు దాదాపు చాలా వెహికల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వాహన పూజ చాలా స్పెషల్ అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.